హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్‌లో కావల్పిల్ల. ఇది నా మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నేనేమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్‌లో అంతా చూపిస్తాను. వ్లాగ్ మొత్తం నేను చేసే పనులు అవైతే కొంచెం ఎక్కువ స్పీడ్‌లో పెట్టేసాను. ఎందుకంటే నాది న్యూ యూట్యూబ్ ఛానల్ కదా! అందరికీ చూస్తారో చూడరో, కొంతమందికి బోరింగ్‌గా అనిపించొచ్చు కదా! అందుకని చెప్పేసి నేను నా పనులన్నీ ఇందులో కొంచెమన్నా చూపించాలి అని చెప్పి స్పీడ్‌గా అయితే పెట్టాను వీడియో. లేవగానే అయితే ఫస్ట్ మొహం అయితే కడుక్కున్నానండి. తర్వాత అయితే ఇంక టీ అయితే పెడుతున్నాను. కొంచెం వాటర్ అయితే తాగాను. తర్వాత టీ పెడుతున్నాను. టీ అయితే కంపల్సరీ మార్నింగ్ లేవగానే అయితే ఉండాలి గదా! అయితే నిద్ర లేచాను గానీ, మా బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. నేను లేయడమే లేట్‌గా లేచాను. అయినా గానీ వాడిని లేపుతున్నా గానీ లేవట్లేదు. ఎండలకి ఉక్క గదా! అందుకని బెడ్‌రూమ్‌లో పనుకోకుండా ఇలా హాల్‌లో పనుకుంటున్నాము. మళ్ళీ ఎవరన్నా ఇంటికొస్తే బావుండదు గదా! అని నేను వాడిని లేపుతుంటే వాడైతే లేవని గూడా లేవట్లేదు. అయితే నైట్ ఇక్కడ పక్కకేసిన గుడ్డలన్నీ అయితే తీసి మడతీసి లోపల పెట్టేశాను. ఇంక టీ అయితే మరిగాయి. చక్కెర అయితే ఏసుకున్నాను. ఇంకా గిన్నెలు తోమాలి గదా! అందుకని జెప్పేసి గిన్నెల బుట్టలో ఉన్న గిన్నెలన్నీ అయితే నీట్‌గా సర్దేసుకుంటున్నాను. మా ఇంట్లో ఉండేది ముగ్గురమే గానీ, మా గిన్నెలు, బట్టలు మాత్రం 5 మందికి నన్ను పెడతాయనమాట. మా బాబు ఊరికనే వచ్చి గిన్నెలన్నీ తీసేసి అన్నీ ఆడేస్తా ఉంటాడు కిందేసి. అన్నీ మళ్ళీ నేను క్లీన్ చేసుకొని ఇలా సర్దుకుంటా పెట్టుకుంటా ఉంటాను. అయితే గిన్నెలు సర్దేలోపు అయితే టీ కూడా కాగిపోయాయి. టీ అయితే పోసుకొని ప్రశాంతంగా కూర్చున్నాను. ఇంకా ఆర్డర్ అయితే పెడుతున్నాననమాట. ఇంట్లోకి కొన్ని వస్తువులు లేవు. అందుకని వాటినైతే జియో మార్ట్‌లో ఆర్డర్ పెట్టుకుంటున్నాను. టీ దాకా ఆర్డర్ పెట్టేలోపు మా వాడు కూడా నిద్ర లేచాడు. ఇంక మిగిలిన పగ్గొడ్లు కూడా అన్నీ మడతేసుకున్నాను. ఇంక అన్నీ మడతేసుకున్న తర్వాత ఇల్లయితే క్లీన్ చేసుకోవాలి కదా! ఇల్లు అదంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పెట్టి గంట అవుతుంటే గంట తర్వాత వచ్చి డెలివరీ అయితే ఇచ్చేసి అయితే ఎళ్ళాడు. పొద్దున్నే థైరాయిడ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తా కాబట్టి నాకైతే నిద్ర లేవగానే అయితే ఆకలేస్తుంది. నేను 6కి, 5కి అలా అయితే టాబ్లెట్స్ ఏసుకుంటాను గదా! ఇంక లేవగానే నిద్ర అయితే ఆకలేస్తుంది. సరే అని ఆర్డర్ పెడితే గంట తర్వాత ఆర్డర్ అయితే వచ్చింది. ఇంక మా బాబు గూడా లేసాడు. వాడికి కూడా అయితే ఫేస్ వాష్ చేయించి నీట్‌గా అయితే తుడిచేసి ఇంక ఇల్లయితే క్లీన్ చేసుకుంటున్నాను. రోజుకి 2 పూటలు చిమ్మినా గానీ చిన్న పిల్లలున్న ఇల్లు గదా! ఎప్పుడైతే చెత్తా చెదారం వస్తా ఉంటుంది. ఇంకా అది గాక ఈ సమ్మర్ గదా! వాడికైతే ఇంకా ఏది దొరికితే అయి తీసుకొని ఆడుకోవడం, అన్నీ ఇల్లంతా గందరగోళం చేయడం చేస్తా ఉంటాడు. బయటైతే ఎండలైతే మామూలుగా లేవండి. ఎక్కువ ఎండలైతే ఎక్కువ ఉన్నాయన్నమాట. మనమే ఇంట్లో ఉండే నాకే ఇంత ఎండ అనిపిస్తుందంటే పైనకి పోయి బయట తిరిగే వాళ్ళకెలా ఉంటుందో ఏమో! ఎండల కాలం అందులో కరెంట్ గూడా సరిగ్గా ఇవ్వడు. కరెంట్ కూడా తీసేస్తాడు. అంతా క్లీన్ చేసుకున్నాక ఆకలేస్తుంది గదా! జావ అయితే చేసుకుందామని రాగి జావ చేద్దామని జెప్పి ఇంక పాలైతే కాగబెడుతున్నాను ఒక పక్క. అయితే రాగి జావలో చక్కెర అయితే యూజ్ చేయకుండా బెల్లం అయితే యేసుకొని చేసుకుందామని జెప్పి బెల్లం అయితే తీసుకున్నాను. కట్ చేసుకుంటున్నాను బెల్లం. ఫ్రిడ్జ్‌లో నుంచి తీశాను గదా! గట్టిగా ఉంటది. ఇంకా అట్లాగే ఇందులో పాలైతే పోసుకొని చేసుకుందాం అనుకున్నాను. ఇంక ఇదే అనమాట ఇవాళ మా టిఫిను. ఇంక రాగి జావే. పని చేస్తున్నా, ఏం చేస్తున్నా నా కొడుకైతే నన్ను వదిలిపెట్టి పోడు. నేనేమో తప్పిపోతాననో ఏమో నా చుట్టూ తిరుగుతుంటాడు. జావ అయితే అయింది. ఇంకా చల్లారేలోపు బ్రష్ అయితే చేసుకొని మొహం అయితే కడుక్కున్నాననమాట. ఇంక ప్రశాంతంగా అయితే జావ అయితే తాగుతున్నా కూర్చొని. జావ తాగంగానే మళ్ళీ అయితే టాబ్లెట్స్ ఏసుకోవాలి. ఈ టాబ్లెట్స్‌తోనే నాకు సగం నీరసం వచ్చేస్తుంది ఈ ప్రెగ్నెన్సీ టైంలో. నేనైతే ఇంక రాగి జావ అయితే తాగేశాను. నేను ఏం తిన్నా ఎప్పుడు టాబ్లెట్లు ఏసుకోవాలన్నా ఫస్ట్ నాకు టాబ్లెట్లు నా కొడుకే వచ్చేయాలనమాట ఎక్కడున్నా గానీ. ఇంకా జావ తాగి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని పొదరిల్లు, సీరియల్ అవన్నీ అయితే చూసేసి ఇంకైతే గిన్నెలైతే స్టార్ట్ చేశాను తోమడం. ఎలాగో ఇవాళైతే చాలా తక్కువున్నాయి. నైట్ తోమాననమాట. అందుకే చాలా తక్కువున్నాయి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకైతే లైక్ చేయండి. నేను ప్రతిరోజు ఒక వీడియో అన్నా పెడుతూ ఉంటాను. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇలా సపోర్ట్ చేస్తూ ఇలా ఉంటే నాకు ఇంకా వీడియోస్ తీయాలి, పోస్ట్ చేయాలనిపిస్తుంది. నా లైఫ్ గురించి, మా ఫ్యామిలీ గురించి కూడా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు నాకు చేసే ఈ సపోర్ట్ నాకు ఎంతో మోటివేషన్‌గా ఉంటుందనమాట. నాకు ఇంకా వీడియోస్ పెట్టాలి అనే ఫీలింగ్ వస్తుంది. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసున్నాను. నేను ఎవరు, ఏం చేస్తాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి ఒకవేళ అది చూడలేనోళ్ళు ఉంటే నాకు ఇలా చెప్పండి. నేను ఇలాంటి వీడియోస్‌లో నా గురించి షేర్ చేసుకుంటూ ఉంటాను. అలానే నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ నాకేమేం ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను అనేవి కూడా నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్‌లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి కూడా చూసి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గిన్నెలైతే కడగడం అయిపోయింది. ఇంకా అన్నానికైతే రైస్ అయితే కడిగి పెడుతున్నాననమాట. ఇంకా ఇవాళ కర్రీ వచ్చేసి బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై, అన్నం అయితే 2 అయిపోయినాయి. ఈ స్మెల్స్‌కి అయితే నాకైతే వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అందుకని నిమ్మకాయ అయితే స్మెల్ చూసుకుంటూ వంట అయితే చేశాను. చేసి అన్నం తినేసి టాబ్లెట్స్ ఏసుకోవాలి కదా మళ్ళీ. ఆలోపు నా కొడుకు కూడా అయితే నిద్ర లేచాడు. వాడికి అన్నం పెట్టేశాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.